మేషరాశి వాళ్లకు ఈ వారం కాస్త తాము చేపట్టేటటువంటి పనుల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి వారంగా కనిపిస్తుంది. ఎందుకంటే కార్యక్రమాలు కొంత ఇబ్బందికరమయ్యే పరిస్థితులు ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో మీకున్నటువంటి నాయకత్వ లక్షణాలను మరింతగా ఈ వారం మీరు పెంచుకోగలుగుతారు. అలాగే మీ యొక్క వ్యవహారాలు, నాయకత్వ లక్షణాలు ఇతరులను ప్రభావితం చేసే అవకాశాలు ఉండబోతున్నాయి. వృత్తిపరంగా మీరు తీసుకోబోయేటటువంటి కొన్ని నిర్ణయాలు అధికారుల యొక్క ప్రశంసలు అందుకునేటువంటి విధంగా ఉండబోతున్నాయి. నూతనమైనటువంటి బాధ్యతలు వివిధ రూపాల్లో చేపడుతూ ఉంటారు. ఆర్థికంగా, ఆదాయపరంగా ఈ వారం నిలకడను మీరు సాధించుకోగలుగుతారు. కానీ మీకు రావలసినటువంటి పాత బాకీలు మీరు సంపాదించుకోవటం కానీ, మీరు చెల్లించవలసిన అప్పుల్లో కొంత ఆలస్యాలు ఇబ్బంది పెట్టబోతున్నాయి. అటువంటి వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవనంలో అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతతతో కూడినటువంటి జీవనాలు ఉండబోతున్నాయి. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. తిరిగి సఖ్యత వాతావరణాన్ని ఈ వారం మీరు సాధించుకోగలుగుతారు. వ్యాపారస్తులకు ఈ వారం కొంత అనుకూలతలు పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివిధ రూపాల్లో పెట్టుబడులు కుదుర్చుకోవటము, ఒప్పందాలు కుదుర్చుకోవటం అనేటటువంటి అంశాలు కొంత సూచనగా కనిపిస్తూ ఉన్నాయి. భాగస్వామ్య ఒప్పందాల విషయంలో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు తమ యొక్క లక్ష్యాలను సాధించుకునేందుకు మరింతగా కష్టపడవలసినటువంటి వారంగా ఉండబోతుంది. ఏకాగ్రతను దెబ్బతీసేటటువంటి వివిధ రకాల కార్యక్రమాలకు దూరంగా ఉండేందుకు విద్యార్థులు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్య విషయాల్లో మేషరాశి వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటమే కాకుండా తలకు, నేత్రాలకు సంబంధించినటువంటి అంశాల్లో సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తగినటువంటి విశ్రాంతిని కూడా తీసుకుంటూ ఉండాలి. జాగ్రత్తలతో కూడినటువంటి ప్రయాణాలు చేస్తూ ఉండాలి. వాహన సంబంధమైనటువంటి మరమ్మతులు కొంత ఖర్చును పెంచేటటువంటి విధంగా ఉండబోతున్నాయి. అలాగే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీకు వ్యతిరేకంగా ఉంటూ శత్రు సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు, వారు ఈ వారం మీ పైన పై చేయి సాధించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు చాకచక్యంతో వ్యవహరిస్తూ వాటిని అధిగమిస్తారు, ఎదుర్కోగలుగుతారు. ఈ వారం వారాంతంలో మేషరాశి వారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా నూతన పరిచయాలను కూడా పెంచుకోగలుగుతారు. మొత్తం మీద మేషరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవటం, పూజించటం మంచిది. వీలైతే కనుక రోజు కానీ కనీసం మంగళవారం అయినా సరే సుబ్రహ్మణ్య స్వామి అష్టకమును చాలా భక్తిగా పారాయణం చేయండి. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు.